అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఖమ్మం విజయరామరెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్ ప్రజెంట్ అంటే గత కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో ఒక 6-7 నెలలుగా వస్తుంది. ఎలా ఉంది అంటే వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం ఏంటంటే ఈ ప్రభుత్వంలో అసలు పూర్తిగా ఫెయిల్యూరు, ఎన్నికల ముందు చెప్పిన హామీలు ఒకటి కూడా నెరవేర్చడం లేదు అనేది ఒక విమర్శ అయితే ఉంది. గత 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మూడు కూడా పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడి ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా బీజేపీ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్ళాలి, ఇక్కడ నీటిపారుదల రంగాన్ని ఏ విధంగా మనం డెవలప్ చేయాలి, పోలవరం లాంటి ఒక పెద్ద బహుళాద్ర సాధక ప్రాజెక్ట్ అది ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ ఇన్ ఇండియా. ఇది ఈ యొక్క ప్రాజెక్టును మనం కంప్లీట్ చేయాలి, ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనం అందించాలి అనే ఒక ఏకైక లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం మరి ఈ పోలవరం ప్రాజెక్టు కోసం ఈ 6 నెలల్లో అధిక మొత్తంలో నిధులు మంజూరు చేయడం, పనులు కూడా చేపట్టడం జరిగింది. అదేవిధంగా రెండోది మనకు రాజధాని. ఈ రాష్ట్రంలో 2014లో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడు అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి మనకు కొత్త రాష్ట్రం ఏర్పడింది, ఎక్కడ మనం రాజధాని పెట్టాలనే దాని మీద అసెంబ్లీ ఏకగ్రీవంగా అమరావతిలోనే పెట్టాలని ఒక ఏకగ్రీవ తీర్మానం చేయడం. దాంట్లో భాగంగా 2014 నుంచి 2019లో ఆ మధ్యకాలంలో మా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఒక ప్రత్యేకమైన కార్యక్రమంగా తీసుకొని ఈ రాష్ట్రానికి రాజధాని నడిబొడ్డును ఉండాలనే అంశంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళారు. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరిట దాన్ని ఏ విధంగా మరి ఆ యొక్క రాజధాని అనే అంశం మీద ఒక స్పష్టమైన వైఖరి లేకుండా దాన్ని చిన్నాభిన్నం చేసిన విషయం మనందరం కూడా చూసాం. అయితే మరలా 2024లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ అమరావతిని కూడా అభివృద్ధి చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి దానికి కూడా 1000 కోట్లు నిధులు ఇచ్చారు. ఈ రెండు కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు, నవ్య ఆంధ్రప్రదేశ్కు ఆయువు పట్టు, ఇరిగేషన్లో అది, రాజధానికి అది, ఈ రెండు కూడా ఆయువు పట్టు. ఈ 2 విషయాల్లో ఒక కీలకమైన బాధ్యత తీసుకొని మరి ముఖ్యమంత్రి గారు దాన్ని డెవలప్ చేసే దాంట్లో ఉన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సార్ ఒకటి అంటే ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2 దఫాలకు మీరు ఎమ్మెల్యే అయ్యారు. చాలా సీనియర్ పొలిటీషియన్. ప్రజెంట్గా కొత్తగా వచ్చిన కాకర్ల సురేష్ అంటే 2024లో ఎన్నికయ్యారు. ఈ 7 నెలల్లో ఆయన్ని మీరు ఎలాంటి ఇది పరిశీలించారు? ఎలా ఉంది అక్కడ అభివృద్ధి? 2024లో జరిగిన ఎన్నికల్లో ఉదయగిరి నియోజకవర్గం నుంచి సోదరులు కాకర్ల సురేష్ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయడం, కూటమి అందరూ కూడా సపోర్ట్ చేయడం, ఆయన గెలవడం జరిగింది. ఈ 5-6 నెలల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో మామూలు అక్కడ ఆయన బాగా చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, విషయ పరిజ్ఞానం ఉంది. ఆ నియోజకవర్గం యొక్క భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ఉంది.
దాన్ని కార్యరూపంలో వచ్చేదానికి మేమందరం కూడా సహకరించాలి, అక్కడ ఉండే ప్రజలు సహకరించాలి. ప్రభుత్వంలో ఆయన ఎటువంటి నిధులు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి కావాలనో ఆయనకు హైకమాండ్తో అటు లోకేష్ బాబు గారితో కానీ ముఖ్యమంత్రితో కానీ సత్సంబంధాలు ఉన్నాయి. తప్పనిసరిగా ఇప్పటికీ 6 నెలలే, ఇంకా 4 సంవత్సరాల 6 నెలలు మరి ఈ ప్రభుత్వం యొక్క కాల పరిమితి ఉంది. తప్పనిసరిగా నాకైతే నమ్మకం ఉంది, ఉదయగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే అవకాశం ఆయన ద్వారా ఉందని నేను భావిస్తున్నాను. ఒకటి అంటే ఆ నియోజకవర్గంలో ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు గారు ఎమ్మెల్యేగా గెలిచారు, మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాదాల జానకిరాము, చెంచురామయ్య, ఎంతో మహానుభావులు అక్కడి నుంచి ఎమ్మెల్యేకి గెలిచిన ఇది. అయితే ప్రధానంగా ఏంటంటే అక్కడ ఇంతమంది గెలిచినప్పటికీ సరైన పరిశ్రమలు తేలేకపోయారు అనేది ఒక విమర్శ. అయితే ఇటీవల కాలంలో సురేష్ పరిశ్రమలు తేవడానికి పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారు. అంటే గతంలో ఇంత డెవలప్మెంట్ లేదు అంటే టెక్నికల్గా అనుకోవచ్చా? మామూలుగా ఇప్పుడు గత 40-50 ఏళ్ళ నుంచి కూడా వెంకయ్యనాయుడు గారి నుంచి, అంతకుముందు చెంచురామయ్య గారి దగ్గర నుంచి నిన్నటి శేఖర్ రెడ్డి వరకు, నా వరకు, రాజమోహన్ గారు, జానకిరామ్ గారు చాలామంది ఉన్నారు. అయితే మా అందరిలో కన్నా చదువుకున్న వ్యక్తి, దూరదృష్టి ఉండే వ్యక్తి ఈ సురేష్. కాబట్టి పరిశ్రమల మీద తప్పనిసరిగా ఆయనకు అవగాహన ఉంది. దాంట్లో భాగంగా ఆయన హైదరాబాద్లో సెమినార్ కండక్ట్ చేశారు, ఇండస్ట్రియల్ సెమినార్. మొట్టమొదట మొన్న కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల్లో ఆ సెమినార్కి వెళ్ళి అడ్రస్ చేశారు. ఉదయగిరి నియోజకవర్గం ఒకటి ఉంది నెల్లూరు జిల్లాలో, ఆంధ్రప్రదేశ్లో. అది చాలా బ్యాక్వర్డ్ ఏరియా. ఆ ఏరియాలో కొన్ని పరిశ్రమలు రావాలి. అక్కడ ల్యాండ్ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ ప్రభుత్వ పరంగా నా సహకారం ఉంటుందని ఆయన గెలిచిన 2వ నెలలోనే ఒక సెమినార్ జరిగింది హైదరాబాద్లో, ఇండస్ట్రియల్ సెమినార్ అని. ఈరోజు భారతదేశంలో హైదరాబాద్ అనేది ఒక పెద్ద హాట్ స్పాట్ అయింది. ఇండస్ట్రియల్ గ్రోత్ కానీ అన్ని రంగాల్లో ఇంటర్నేషనల్ లెవెల్లో కాంపిటీషన్లో ఉండే సిటీలో హైదరాబాద్ సిటీ ఒకటైంది. ఇది మన తెలుగు వారి సిటీ. దాంట్లో ఆ సెమినార్లో కూడా సోదరులు మన ఉదయగిరి శాసనసభ్యులు అడ్రస్ చేయడం, వాళ్ళందరితో కూడా ఆయన రిక్వెస్ట్ అక్కడ ప్రజెంట్ చేయడం, మరి ఎవరు వచ్చినా ఎలాంటి ఇండస్ట్రీ ఆ ప్రాంతానికి సంబంధించిన అక్కడ సూట్ అయ్యే అక్కడ ఉండే పరిసర వాతావరణాన్ని సూట్ అయ్యే ప్రాజెక్టులు పెడితే తప్పనిసరిగా ప్రస్తుతం ఉన్న ఉదయగిరి శాసనసభ్యులు సహకరిస్తానని కూడా మాటిచ్చారు. కాబట్టి ఆయన ఒక చదువుకున్న వ్యక్తిగా ఈ దూరదృష్టితో ఇటువంటి ఆలోచనలు చేస్తున్నాడు. ఇవి వస్తాయని మాత్రం నేను ఆశిస్తున్నాను. సార్, ఒకటి అంటే ఇటీవల కాలంలో లోకేష్ బాబుని డిప్యూటీ సీఎం చేయాలి అనేది ఫస్ట్ కడప నుంచి శ్రీనివాసరెడ్డి అక్కడ పార్టీ నాయకులు, అదేవిధంగా నిన్న గూడూరు నుంచి, అదేవిధంగా మా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్విట్టర్లో చేయడం అని, ఎందుకు ఒక్కసారిగా ఈ విధంగా ఇది కూడా ఒక రాజకీయ కోణంలో చూడొచ్చా? ముందుగా మా యువ నాయకులు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు గత 40 ఏళ్ళ నుంచి పార్టీ నిర్మాణం నుంచి అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు పోతూ మరి గత 10-12 ఏళ్ళ నుంచి లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారికి, మా అధినాయకుడికి కొంత చేయూతనిస్తూ ఆయన కార్యక్రమాల్లో ఆయన కొంత సపోర్టుగా సహకారం ఇస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఒక కీలకమైన వ్యక్తిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో లోకేష్ బాబు గారు ఉన్నారు. మేము చూసాం, 10-15 ఏళ్ళ నుంచి చూస్తున్నాం.
ఆయన బాగా కష్టపడతాడు, పాదయాత్ర కూడా చేశాడు. పాదయాత్ర చేశారు. తరువాత రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణాల్లో ఏకైక లక్షణం ఓపిక. ఎవరు చెప్పినా ఎవరు వెళ్ళినా విషయం వింటాడు. అది దేవుడు ఇచ్చిన సుగుణం, ఎవడు కూడా, ఏ రాజకీయ నాయకుడు కూడా. అయితే ఈ లోకేష్లో అది మేము గమనించాం. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక టీడీపీలో ఒక మా పార్టీకి ఒక అధినాయకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఆయన పనిచేసుకుంటూ కార్యకర్తలతో నాయకులతో సమన్వయం అవుతూ ముందుకు పోతున్నారు. భవిష్యత్తులో ఆయన ఇంకా ఉన్నత శిఖరాలకు పోవాలని మనసా వాచ ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. సార్, ఇంకోటి చివరిగా అంటే ఉదయగిరి నియోజకవర్గంలో అంటే ఖమ్మం విజయరాముడు 1-2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీనే నమ్ముకొని ఉన్నారు. ఆయనకు ఖచ్చితంగా ఆయన కానీ వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వాలని ఈ మధ్యన చాలామంది డిమాండ్ చేస్తున్నారు, కోరుతున్నారు. దాన్ని మీరు ఏం కోరుతున్నారు? అసలు ఏమైనా మీరు ఫలానా పోస్ట్ నాకు ఇవ్వండి అనే అధిష్టాన దృష్టికి మేము తీసుకెళ్లారా? తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీల కార్యకర్తగా, నేను ఒక సీనియర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. అదేవిధంగా నా కుటుంబ సభ్యులు కూడా, నా సతీమణి అనసూయమ్మ, మా కుటుంబం అంతా అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి ఉదయగిరి నియోజకవర్గంలో మేము కార్యకర్తలుగా పనిచేస్తున్నాం. మరి మేము కూడా పార్టీ కార్యకర్తగా ఉన్నాం కాబట్టి, సర్వీస్ చేస్తున్నాం కాబట్టి, మేము కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలి. ఈ ప్రభుత్వంలో, పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నాం, ప్రభుత్వంలో కూడా భాగస్వాములు కావాలంటే మాకు కూడా నామినేటెడ్ ఏదో ఒకటి ఇచ్చి మాకు బాధ్యతలు పెడితే మేము కూడా ఆ ప్రజలకు సర్వీస్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. ప్రధానంగా ఇప్పుడు సొసైటీలు వచ్చినాయి, సెంట్రల్ బ్యాంక్ ఉంటుంది, ఎన్డిడిసి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ నెల్లూరు జిల్లాలో ఉంది. మా దుత్తలూరు కమ్మరపాడు నుంచి కూడా నా సతీమణి కంబం అనసూయమ్మ, ఆమె సొసైటీకి మా శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆయన ప్రపోజల్ పెట్టాడు. అక్కడ ఉండే మా నాయకులందరూ కూడా మరి ప్రతిపాదించడం జరిగింది. ఆమె ఎప్పుడో గత 30 ఏళ్ల క్రితమే మండల ప్రజా పరిషత్ దుత్తలూరు అధ్యక్షురాలుగా కూడా పనిచేసింది. మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా ఉన్నాం. మరి సెంట్రల్ బ్యాంక్ అవకాశం ఏదైనా ఇస్తారని కూడా మా జిల్లా మంత్రులను, మా శాసనసభ్యులను, అదేవిధంగా మా అధినాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళి మా రిక్వెస్ట్ని కూడా వాళ్ళ నోటీసులో పెడతాం. మరి ఏమాత్రం అవకాశం ఇస్తే మేము కూడా గత 40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నాం, కానీ నామినేటెడ్ అవకాశాలు రాని కొరత కూడా మాకు తీరుతుంది. అది మా అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తాం. అది తప్పనిసరిగా మాకు న్యాయం కూడా మాకు అవకాశం కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అంటే ఖమ్మం విజయరామరెడ్డి 2 దఫాలుగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇచ్చేశారు. ప్రస్తుతం మనం కూర్చొని ఉన్న ఈ ఆఫీసు నుంచే ఆయన పరిపాలన సాగించారు. ఇప్పటికి కూడా ఆయన ప్రజాసేవ చేస్తూ ఉంటారు. ఉదయగిరి నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం ఇక్కడి నుంచి అర్జీలు కానీ ఏదైనా అయితే తమకు ఒక క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్నారు. కుటుంబంలో ఏదో ఒక నామినేట్ పోస్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ఉంటుందని కూడా విజయరామరెడ్డి చెప్తున్నారు. వీడియో తెలుపుతో గాయత్రి టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.